హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఆమ్లెట్ వేసుకొని రైస్తో ఈ దోసకాయ పచ్చడి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి. పులిహోర దోసకాయ పచ్చడి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందనే చెప్పాలి. అలాంటి రుచికరమైన నోటికి స్పైసీగా ఉండే దోసకాయ పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిమిర్చి క్వాంటిటీకి టొమాటోస్ రెండింతలు ఉండాలండి. ముందుగా కొంచెం కొత్తిమీర, 15 పచ్చిమిర్చి అంటే 1 బౌల్, 5 టొమాటోస్ అంటే 2 బౌల్స్, దోసకాయ ముక్కలు 1 బౌల్ కడిగి కట్ చేసుకుందాం. దోసకాయ పచ్చడికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి 1 బౌల్, చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు 1 బౌల్, చాప్ చేసిన కొంచెం కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసిన టొమాటోస్ 2 బౌల్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 బౌల్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెడదాం. ఇదే ఆయిల్లో ఇప్పుడు 2 బౌల్స్ టొమాటో పీసెస్ వేసి వేయించుకుందాం. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి ఈ ముక్కని సగానికి ప్రెస్ చేసి చూస్తే 2 ముక్కలుగా అయితే చక్కగా పీసు ఉడికినట్టు. టొమాటో ముక్కలు ఈ విధంగా ఉడికాక 1/2 బౌల్ చాప్డ్ కొరియాండర్ లీవ్స్ అలాగే పసుపు కూడా వేసుకొని 2 or 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. అలాగే సాల్ట్, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చల్లారినటువంటి టొమాటో ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చిలో ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసి, అలాగే 1 బౌల్ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకొని ఇలా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. దోసకాయ పచ్చిగా ఉంటేనే కరకరలాడుతూ బాగుంటుందండి. మెత్తగా ఉన్న దోసకాయ ముక్కలు వేయకూడదు. ఇంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు కరకరలాడుతూ తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. పులిహోరలో లేదా రైస్లో తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.